లహరి, ఏంటే ఇంత భయంగా లేచావు? ఏదైనా కల వచ్చిందా? అని తల్లి శారదమ్మ అడగగానే లహరి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా అమ్మను చూసిన తర్వాతే తాను చూసింది కేవలం కల అని అర్థమైంది. కాని ఆ కలలో జరిగిన విషయానికి మాత్రం ఆమె మనసులోనుంచి పోవడం లేదు. ఏం లేదమ్మా, ఏదో పీడకల వచ్చింది అని చెప్పి లహరి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది. ఇంతకీ లహరికి అంత భయంకరమైన కల ఎందుకు వచ్చింది? లహరి వయసు 26 సంవత్సరాలు. ఆమె గుంటూరుకు చెందిన అమ్మాయి. 2 ఏళ్ల క్రితం నెల్లూరుకు చెందిన అర్జున్, వయసు 31, తో ఆమెకు పెళ్లయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా, పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అర్జున్ ఉద్యోగం బెంగళూరులో ఉండటంతో పెళ్లైన కొంతకాలానికి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. దూరంగా ఉన్నా ప్రతిరోజూ లహరితో మాట్లాడేవాడు. తిన్నావా? ఏం చేస్తున్నావు? నన్ను మిస్ అవుతున్నావా? అంటూ చిన్నపిల్లాడిలా అడిగేవాడు. లహరి నవ్వుతూ, రోజూ ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతారు అంటే, నీ నోటినుంచి మిస్ అవుతున్నా అని వినడం నాకు చాలా ఇష్టం అని అర్జున్ చెప్పేవాడు. ఆ మాటలు విన్నప్పుడల్లా లహరి సిగ్గుతో ఫోన్ పక్కన పెట్టేసేది. అలా దూరంగా ఉన్న వారి ప్రేమ మరింత పెరిగింది. అయితే లహరికి ఇంట్లో ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా అనిపించేది. ఒకరోజు భర్తతో, అర్జున్, నేను ఇంట్లో ఖాళీగా ఉండటం కంటే ఒక చిన్న బ్యూటీ స్టూడియో పెట్టుకోవాలని అనుకుంటున్నాను అంది. అర్జున్ కాసేపు ఆలోచించి, నీకు ఇష్టమైతే తప్పకుండా చేయి, కాని ఎవరి సాయం తీసుకున్నా జాగ్రత్తగా ఉండు. ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు అన్నాడు. ఆ మాటలు లహరికి చాలా నచ్చాయి. తన భర్త తనను ఆపడం కాదు, నమ్ముతున్నాడని ఆమెకు అర్థమైంది. అప్పుడే ఆమెకు చిన్ననాటి పరిచయస్తుడైన కిరణ్, వయసు 29, గుర్తొచ్చాడు. అతనికి షాపుల గురించి కొంత పరిచయం ఉండటంతో స్టూడియో కోసం అతని సాయం తీసుకుంది. మొదట్లో అంతా సాధారణంగానే సాగింది. ఇద్దరూ షాపులు చూశారు, ఫర్నిచర్ గురించి మాట్లాడుకున్నారు, అవసరమైన వస్తువుల గురించి చర్చించుకున్నారు. కానీ కిరణ్ మనసులో మాత్రం లహరి మీద పాత ఇష్టం ఇంకా ఉంది. ఒకరోజు అతను తన మనసులోని మాటను లహరికి చెప్పేశాడు. అది విన్న లహరి ఒక్కసారిగా షాక్ అయింది. కిరణ్, నేను నిన్ను నమ్మి సాయం అడిగాను. కానీ నా పెళ్లి గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. మన మధ్య గౌరవం ఉండాలంటే ఇక్కడితో ఆపేయాలి అని స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అదే విషయాన్ని ఆలోచిస్తూ లహరి నిద్రపోయింది. అప్పుడే ఆమెకు ఒక భయంకరమైన కల వచ్చింది. కలలో కిరణ్ ఆమె ఇంటికి వచ్చి, ఆమెకు ఇష్టం లేని విధంగా తన మాట వినాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా కనిపించింది. లహరి భయంతో అతన్ని వెళ్ళిపోవాలని చెబుతుండగానే ఒక్కసారిగా మేల్కొంది. ఆమె నుదుటిపై చెమట, గుండె వేగంగా కొట్టుకుంటోంది. అది కేవలం పీడకల అని తెలుసుకున్న తర్వాత ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు లహరి ఒక నిర్ణయం తీసుకుంది. నా భర్తతో కలిసి మాట్లాడకుండా ఇక జీవితంలో ఏ పెద్ద నిర్ణయం తీసుకోను అని అనుకుంది. ఆ తర్వాత కిరణ్కు పూర్తిగా దూరంగా ఉంది. కొన్ని వారాల తర్వాత అర్జున్ బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. తలుపు తీసిన లహరిని చూసి అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఏంటి, నన్ను చూసి కూడా పలకరించవా అని అడిగాడు. లహరి కూడా నవ్వుతూ, ఇంతకాలం ఎక్కడున్నారు సార్ అంది. నువ్వు పిలవలేదు కదా, అందుకే ఆలస్యమైంది అన్నాడు అర్జున్. అబద్ధాలు చెప్పకండి అంటూ లహరి నవ్వింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. అర్జున్ లహరి చేతిని పట్టుకుని, నువ్వు నాకు భార్య మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అన్నాడు. లహరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అయితే ఇక నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి అంది. అర్జున్ నవ్వుతూ, వెళ్ళినా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది అన్నాడు. లహరి అతని భుజంపై తల వాల్చింది. ఆ క్షణంలో ఇద్దరికీ ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేనట్టుగా అనిపించింది. కానీ కథలో అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. మరుసటి రోజు వారి ఇంటికి మాధవి, వయసు 28, అనే యువతి వచ్చింది. ఆమె అర్జున్ చిన్ననాటి స్నేహితురాలు. హాయ్, నేను మాధవి, అర్జున్ చిన్ననాటి స్నేహితురాలిని. అతన్ని కలవడానికి వచ్చాను అని చెప్పింది. లహరి చిరునవ్వుతో, రండి, లోపల కూర్చోండి అంది. మాధవి లహరిని చూసి, వావ్, అర్జున్ ఫోటోల్లో చూపించిన దానికంటే మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పింది. లహరి సిగ్గుపడుతూ, థాంక్యూ అంది. అర్జున్ బయటకు వచ్చి మాధవిని చూసి చాలా సంతోషించాడు. వాళ్ళిద్దరూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. అది చూస్తున్న లహరి మనసులో మాత్రం ఒక చిన్న సందేహం మొదలైంది. ఇంత క్లోజ్ ఫ్రెండా అని అనుకుంది. మాధవి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ లహరి మౌనంగా ఉండటాన్ని గమనించాడు. ఏమైంది లహరి అని అడిగాడు.
ఏం లేదు, అంది. నీ ముఖం చూస్తుంటే ఏదో ఉందనిపిస్తోంది, అన్నాడు. లహరి చిన్నగా నవ్వి, మాధవి మీకు చాలా మంచి ఫ్రెండ్ అనుకుంటా? అని అడిగింది. అర్జున్ నవ్వుతూ, అవును. కానీ నువ్వు మాత్రం నా జీవితంలోకి వచ్చిన తర్వాత మిగతా అందరూ రెండో స్థానంలోకి వెళ్ళిపోయారు, అన్నాడు. ఆ మాట విన్న లహరి ముఖంలో చిరునవ్వు వచ్చింది. అంత మాట చెప్పగానే కోపం ఎలా వస్తుంది? అంటూ అతని చేతిని పట్టుకుంది. అర్జున్, అంటే కోపం పోయిందా? అని అడిగాడు. కొంచెం, అంది లహరి. మరి మిగతా కోపం? అని అడగగానే, అది రేపు చెబుతా, అంటూ లహరి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ కూడా నవ్వుకున్నాడు. ఆ రాత్రి లహరి అర్జున్తో ఒక మాట చెప్పింది. అర్జున్, నాకు ఇప్పుడు అర్థమైంది. జీవితంలో మనకు ఎన్ని పరిచయాలు వచ్చినా మనసుకు ప్రశాంతత ఇచ్చే వ్యక్తి ఒక్కరే ఉంటారు. అర్జున్ నవ్వుతూ, ఆ ఒక్క వ్యక్తి ఎవరు? అని అడిగాడు. లహరి చిరునవ్వుతో, మీకు తెలియదా? అంది. అర్జున్ కూడా నవ్వుతూ, తెలుసు, నేనే కదా? అన్నాడు. అవును, అని లహరి సిగ్గుతో నవ్వింది. ఆ క్షణంలో ఆమెకు ఒక విషయానికి పూర్తిగా అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణ కాదు. నమ్మకం, గౌరవం, ఒకరికి ఒకరు అండగా నిలబడటం, ఇవే నిజమైన బంధానికి బలం. మరి ఫ్రెండ్స్, లహరి స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు? ఒకవైపు పాత పరిచయం, మరోవైపు భర్తపై ఉన్న నమ్మకం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. కథ నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.